ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరింతవరకు మనలను కాచి కాపాడిన దేవుడు గొప్ప దేవుడు, అందరి దేవుడు. అందుకే ఆరాధన పాట ఎంతో ప్రేమించేను దేవుడు మనపై ఎంతో దయ చూపెను అనేటువంటి పాట పాడుకున్నాం. ప్రతిదీ కూడా, ప్రతి పాట అర్థపూరితమైనది. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నూతన క్రియ చేయటానికి నిన్ను నన్ను దేవుడు తన బాహువుతో, తన బలమైన హస్తములతో కాచి కాపాడి గెద్ద తన రెక్కల మీద ఎలాగైతే తన బిడ్డలను మోసుకుని వెళుతుందో, అలాగే దేవుడు నిన్ను నన్ను 2021 సంవత్సరం అంతయు కాచి కాపాడి 2022 సంవత్సరం జనవరి నెల మొదటి దినం, రెండవ దినాన్ని మొదటి ఆదివారంలో ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనము స్తోత్రం అన్నా చెప్పాలి, హల్లెలూయా గట్టిగా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అలా చెప్పినప్పుడు దురాత్మలు మనల్ని ఆవరించి ఉంటాయి. అలా ఆవరించి ఉన్నప్పుడు ఏమవుతాయంటే, ఏ నోటైతే స్తోత్రము సిద్ధింపచేసిందో, అందుకే బాలుల నోటయు చంటి పిల్లల నోటను స్తోత్రము సిద్ధింపచేయుదును అని చెప్తున్నాడు. కాబట్టి స్తోత్రము చెప్పేటువంటి నోరు, స్తుతులు చెల్లించేటువంటి నోరు దేవుడు కాపుదలతో కాస్తూ ఉంటాడు. దురాత్మలు ఇలాగే ఉంటాయి. సెల్ ఫోన్ మాట్లాడుతుంటే దాని యొక్క తరంగాలు మన చుట్టూ ఉంటాయి. టీవీ చూస్తూ రిమోట్ పెట్టుకుంటుంటే దాని చుట్టూ తరంగాలు తేనెటీగల్లాగా, దోమల తెడ్డులాగా ఉంటాయి. అందుకే టీవీ చూస్తూ ఉంటుండగా వర్షం పడి పిడుగులు మెరుపులు వస్తున్నప్పుడు మనము కనుక రిమోట్ కనుక ఆపరేట్ చేస్తే, రిమోట్ స్విచ్ నొక్కినోడు చచ్చిపోతాడో, టీవీ బడి బాంబులుగా బద్దలైపోయి స్లాబ్ పడిపోతుంది. ఎందుకంటే ఈ తరంగాలను, టీవీ రిమోట్ యొక్క తరంగాలను ఆ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే బ్లాస్టింగ్ అనేది కలుగుతుంది. అంత ప్రమాదమైనటువంటి దురాత్మలు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు కాపుదల ఏమిటి అంటే, యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము అని మనం నోటితోటి వల్లించుకోవాలి. అలా వల్లించుకున్నప్పుడు మనము బ్రతికి బయటపడతాం. అది హేరోదు రాజు న్యాయపీఠం మీద కూర్చుంటున్నాడు. దేవుని ఆత్మ కమ్ముకుంది. అలాగే దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతను పాత నిబంధన గ్రంథములో కొన్ని ఇశ్రాయేలీయుల యొక్క ఆ దీవెనలను, ఇశ్రాయేలీయుల యొక్క విధులను న్యాయం తీర్చేటప్పుడు ఆయన ఉదాహరించి చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాడు కదా అని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, ఆ హేరోదు రాజు మీద పరిశుద్ధాత్మ పూని, పరిశుద్ధాత్మ కమ్ముకొని ఉన్నప్పుడు వీడు దేవుడిని స్తుతించటము మానేసి వీడు ఏమనుకున్నాడు అంటే, రాజు చిరంజీవి యగునుగాక, రాజు చిరంజీవి యగునుగాక చెప్పండి అన్నాడు. అక్కడ కూర్చున్న వేవేల ప్రజలందరితోటి దేవునికి స్తోత్రం అని చెప్పడం మానేశాడు. ఏమని చెప్తున్నాడు? రాజు చిరంజీవి యగునుగాక, రాజు చిరంజీవి యగునుగాక, జై జై మహారాజుకి జై జై అని చెప్పమన్నాడు. తురీనీయులకి సీదోనీయులకి గొడవలు జరుగుతున్నప్పుడు హేరోదు రాజు అపొస్తలుల కార్యంలో ఉంది. ఆ పీఠం, న్యాయపీఠం మీద కూర్చుని తగు చెప్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నడిపించి తగు చెప్తున్నాడు. అక్కడ దేవుని స్తుతించనందున ఆ న్యాయపీఠం మీద ఉండి బాసిం పట్టేసుకుని కూర్చున్నాడు. బడేని పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే వాడిని దేవుని స్తుతించినందున తోసేశాడు. తోసేసిన తర్వాత పొట్టలు పిగిలి, పొట్ట పిగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. అది
చూసారా, దేవుని స్తుతించనందున ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము పాత సంవత్సరంలో దేవుని స్తుతించలేదు, వాక్యం వినలేదు, దేవుని మాటకు లోబడలేదు. ఈ క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఇదిగో దేవుడు నీ ఎడల నా ఎడల నూతన క్రియ చేయబోతున్నాడు. నూతన క్రియ చేయడానికి నీలో కలిగేది ఏమిటి అంటే నూతనమైనటువంటి మార్పు కలగాలి, నీలో నూతనమైనటువంటి జీవితం కలగాలి, నూతనమైనటువంటి నడవడిక కలగాలి. నీలో ఒక సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏమిటి ఆ సందేశము అంటే నీవు మారు మనస్సు పొంది రక్షించబడాలి అంటున్నాడు. ఇంతవరకు మనము మారు మనస్సు పొందలేదు, ఆచార క్రైస్తవులుగానే ఉన్నాము, ఆరాధన క్రైస్తవులుగా లేము. మనమందరం కూడా మనము మోషే ధర్మశాస్త్రాన్నే పాటిస్తూ ఉన్నాము. మనము ఆచార వ్యవహారాల్లో మునిగి తేలిపోతున్నాము, పండుగలు చేసుకుంటున్నాము. కానీ దేవునిని ఆరాధించడం మాత్రము మనము నిర్లక్ష్యము చేసి మన ఇష్టానుసారముగా ఏం చేస్తున్నాము అంటే దేవునిని స్తుతించడము మానివేసి కనీసము యేసయ్యా నీవు నన్ను పాత సంవత్సరం అంతా బ్రతికించావు, క్రొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టావని మోకరిల్లి ఒక అరగంట అయినా ప్రార్థన చేసుకున్నావా? కొన్ని 31 అంతా నిద్ర లేదు, కొన్ని 1వ తారీఖు అంతా ఇంట్లో పనులు, గుడికి రావడం. కనీసం ఈ రోజైనా తెల్లవారుజాము లేచి నీవు మోకాళ్ళుని ప్రార్థన చేసుకున్నావా? నీలో నూతనత్వం కలిగిందా? నీలో ఒక రకమైనటువంటి క్రొత్తదనం వచ్చిందా? ఆడ యోహాను రాసినటువంటి సువార్తలో ఇక్కడ ఒక సందేశాన్ని యేసు ప్రభుల వారు యోహాను ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. ఏమంటాడు అంటే ఒక అధికారి ఉన్నాడు, ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఒక మంచి సమాజ మందిరపు అధికారి. ఈ నికోదేము అనేటువంటి వాడు ఎవడు అంటే వీడు యూదుడు, పైగా వీడు మంచి సమాజం, యూదుల సమాజ మందిరంలో అధికారి. అధికారి అంటే ఎవరు? ఒక బిషప్ లాంటి వాడు. బిషప్ అంటే మాటల ఒక ముఖ్యమంత్రితో సమానం. ఇప్పుడు ఏఈఎల్సీ ప్రెసిడెంట్ ఉంటాడు, వీడు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఒక్కొక్కడును 5,000, 10,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ ఏఈఎల్సీ ప్రెసిడెంట్ ఏంటి, సిఎస్ఐ ప్రెసిడెంట్ ఏంటి, అలాగే కొన్ని సంఘాల ప్రెసిడెంట్లు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు కూడా సంపాదించుకోవటమే, స్థలాలు అమ్మేసుకుంటూ ఉంటారు. ఏఈఎల్సీకి లూథరన్ మిషన్కి బోర్డు స్థలాలు ఉంటాయి, గ్రౌండ్లు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, నడి బజారులో దేవాలయాలు ఉంటాయి. విశాఖపట్నం ఉందనుకోండి ట్రినిటీ చర్చ్ ఉంటుంది, అలాగే హైదరాబాద్ ఉందని అనుకోండి అక్కడ లకిడికాపూర్లో చర్చ్ ఉంది. ఇలాగా చర్చ్ కాంపౌండ్లు అందరూ సెంటు 10 కోట్లు ఉంటుంది అక్కడ ఆస్తి. సెంటు వచ్చి 10 కోట్లు ఉంటుంది. అమ్మేవాడు ఉండడు, కొనేవాడు ఉంటారు, కానీ అమ్మలేదు. ఇలాగ చెప్పి భీమవరంలో రూపాంతర దేవాలయం ఎదుర్కొండగా ఈ ఏఎల్సీ ప్రెసిడెంట్ వాడు ఎగ్జిక్యూటివ్ బాడీ కలిసి ఏం చేశారు అంటే కొన్ని 3 సెంట్లు గల స్థలాన్ని 3 కోట్లకు అమ్మేసుకుని వీళ్ళు ఏం చేశారంటే సంఘపు లెక్కల్లో 25 లక్షలని రాశారు. సంఘపు లెక్కల్లో 25 లక్షలని రాస్తే మొత్తం పల్లెటూరు వాళ్ళు సంఘస్థులు అందరూ వచ్చేసి తాలూకా ఆఫీస్ ఎదురుండగా టెంట్లు వేసి ధర్నా చేసి ఏఎల్సీ ఆస్తులు అమ్మేసుకున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజం యొక్క ఆస్తులు, ఆ ఆస్తులన్నీ మరలా తిరిగి ఇచ్చేయాలి, కొన్న వ్యక్తిని తీసుకుని అరెస్ట్ చేయండి అని ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. పాపం అతను వచ్చాడు, సుంకర ముసలి గారని ఆయన వచ్చాడు. వచ్చి క్రైస్తవ సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా నేను ఎంతకు కొన్నానో అంత నా డబ్బు తిరిగి ఇచ్చేయండి, నేను మీకు ఇచ్చేస్తాను అన్నారు. అయ్యగారు మీరు ఎంత కొన్నారండి అని అడిగారు నిలబెట్టి. నేను 3 కోట్లు కొన్నాను అన్నాడు. 3 కోట్లు కొన్నారా? మీరు ఎంత రాశారు? 25 లక్షలు రాశారు. సంఘ రికార్డులో ఎంత రాశారు? ఈ 3 కోట్లు ఏమైపోయినాయి? భీమవరం రౌడీలకి, రాజమండ్రి రౌడీలకి, గుంటూరులో రౌడీలకి, ఒక్కొక్క రౌడీకి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున వీళ్ళు ఏంటంటే ₹1 కోటి పనిచేశారు గట్టిగా మాట్లాడేవాడికి. ఇంకా మిగిలినవి ఎగ్జిక్యూటివ్ బాడీకి ₹1 కోటి ఇచ్చారు.
ఇంకో ₹1,00,00,000 ప్రెసిడెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు అందరి డబ్బులు వస్తాయా తిరిగి? రావు. అది అధికారి అంటే. సంఘ అధికారులు అంటే ఎవరు? ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ద్రోహులు. ద్రోహులు. అందుకే మోషే చెప్తున్నాడు, ద్రోహులారా అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ద్రోహులారా. అందుకే ఆ మాట అన్నందుకే మోషేకు కనాను దేశము చూపించలేదు దేవుడు. ఆ ఒక్క మాట వల్ల. నేను చెప్పినదేంటి? బండను బండతో మాట్లాడమన్నాను. బండతో మాట్లాడమంటే బండకు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాను. నువ్వేం చేసావు? బండను కొట్టావు. కొట్టడమే కాకుండా ఏమన్నావు నువ్వు? ఇశ్రాయేలీయులందరినీ ద్రోహులారా అన్నాడు. సేవకునికి అంత కోపము, అంత కంట్రోల్ లేని తనము వచ్చిందంటే దురాత్మలు మోషే గారిని ఆవరించినవి. అదే చెప్తున్నాను, దురాత్మ మోషే అంతటి ప్రవక్తనే ఆవరించినప్పుడు మోషే మాట తప్పాడు, నోరు జారాడు. మోషే కంటే గొప్పవాళ్ళమా మనము? చూసారా? ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, నికోదేము అనేటువంటి వాడు యూదులకు అధికారి. ఎంత అధికారి అంటే యూదుల సమాజ మందిరములంతటినీ కూడా ఏలుబడి చేసేటువంటి వాడు. విజయవాడలో ఒక అమ్మాయి పెళ్లి జరిగించడానికి మేము వెళ్ళాం, అమ్మాయి తరపుని. అబ్బాయికి విజయవాడ. మమ్మల్ని అందరినీ కూడా కాందార్ హోటల్లో పెట్టారు, విడిది. సరే అని అమ్మాయిని తీసుకొచ్చారు, అబ్బాయిని తీసుకొచ్చారు. బిషప్ గారు లోపల వాళ్ళు బిల్డింగ్లో ఉన్నాడు. బిషప్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. తర్వాత ముగ్గురికి చెప్పాలి, వెళ్ళి అప్పుడు బిషప్ గారి ఇంటికి చెప్తారు. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా బిషప్? 10th క్లాస్ సర్టిఫికెట్స్ పెట్టండి అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్కి ఏమన్నాడు? పెళ్లి చేయాలంటే ఏం కావాలన్నాడు? 10th క్లాస్ సర్టిఫికెట్స్ పెట్టరామన్నాడు. సర్టిఫికెట్స్ పట్టుకెళ్ళలేదు. అయ్యగారు తేలేదండి. సరే, నీకు 20 ఏళ్ళు నిండిని అని నాకు ఎలా తెలుస్తుందమ్మా? నువ్వు నోటితో చెప్తావా? చెప్తే నేను నమ్మాలా? కుదరదు. మీరు ఎక్కడున్నా తెచ్చుకోండి, రేపైనా పెళ్లి చేస్తానన్నాడు. మరలా గబగబా వెళ్ళి 3 గంటల ప్రయాణం పట్టింది. మరలా 10th క్లాస్ సర్టిఫికేట్లు తెచ్చుకున్న తర్వాత బిషప్ గారు పెళ్లి చేశారు. అటువంటి అధికారులు వాళ్ళ మాటకు ఇంకా ఏముండదు అంటే లొంగుబాటు ఉండదు, మాటకు రాజీ ఉండదు. అటువంటి అధికారి నికోదేము. ఈ నికోదేము అనేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే యేసు ప్రభువు యొద్దకు వెళ్ళాడు. యేసు ప్రభువు యొద్దకు వెళ్ళి యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడు? పొగడతలతో ముంచేస్తున్నాడు. యేసు ప్రభు నరుడు అనుకుంటున్నాడు. యేసు ప్రభు మానవుల వంటి వాడు అనుకుంటున్నారు. యేసు ప్రభు యేసేపు కుమారుడు లేదా మరియ కుమారుడు అని అనుకుంటున్నాడే కానీ యేసు ప్రభు యొక్క దైవత్వము అతనికి తెలియడలేదు. యేసు ప్రభువుల అద్వితీయత్వము తెలియటలేదు. యేసు ప్రభువుని సామాన్య మానవునిగా చూసి ఏదో స్వస్థతలు చేస్తున్నాడు కదా, ఏదో బోధ చేస్తున్నాడు కదా, అంతవరకునే అనుకున్నాడు నికోదేము అనేటువంటి వీడు. ఈ నికోదేము దేవుని యొద్ద నుండి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. ఏమని చెప్తున్నాడు అతను? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేమెరుగుదుము. యేసయ్యా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దేవుని యొద్ద నుండి వచ్చావని మేమెరుగుదుము. అంటే అర్థమేంటి? ముందు యేసు ప్రభుల వారిని పొగడుతుతో ముంచితే నికోదేము యొక్క సంగతి, నికోదేము యొక్క హృదయవాంఛలు తీరుతాయని వీడు ఏమంటున్నాడు ఇప్పుడు? నేను క్రొత్తగా జన్మించాలని నీవు ఏం చేయాలి? నేను దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. అలా అడిగినప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభుల వారు? నీవు క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు. ఏమండి యేసయ్య గారు, క్రొత్తగా జన్మించాలి అంటే మళ్ళీ తల్లి గర్భములో నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఎలా ప్రవేశించగలను? క్రొత్త జన్మ అంటే ఏమిటి అని చెప్తున్నప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్నాడు ఏమనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుతనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ప్రభువుకు ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరములో మొట్టమొదటిగా ఒకడు ఎలాగ జన్మించాలి అంటే నీటి మూలముగా జన్మించాలి. యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు మాట అది. యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత కాదు.
యేసు ప్రభులు వారు బ్రతికి ఉండగా అప్పటికి రక్తము కార్చలేదు, అప్పటికి శిలువ మరణము లేదు. యేసు ప్రభు బ్రతికి ఉండగా యోహాను బాప్తిస్మమును తీసుకున్న తర్వాత, నేను బాప్తిస్మము తీసుకున్నాను, నీటిలో బాప్తిస్మము తీసుకొని నీటి ద్వారా జన్మించాను, నీవు కూడా నికోదేము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే నీవు కూడా నీటి బాప్తిస్మం తీసుకోవయ్యా అని అన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీటి బాప్తిస్మము తీసుకోవాలి. నీటి బాప్తిస్మము తీసుకోకుండా సంఘ సభ్యుడవు కాలేవు. అందుకే మా చిన్నపాపకి, మా చిన్నలుడికి తీసుకొచ్చి బాప్తిస్మం ఈ తొట్టిలో ఇప్పించాను. సంఘం యొక్క కట్టుబడి ప్రకారం సంఘ కుటుంబ చందా 200 ఇచ్చేసాము. ఎందుకంటే ఈ సంఘ సభ్యులు అయ్యారు వాళ్ళు. తర్వాత మా బాబు మోజెస్ ఎక్కడో బాప్తిస్మం తీసుకుంటానంటున్నాడు. ఎరా బుద్ధి లేదంటారా, నువ్వు ఎక్కడో బాప్తిస్మం తీసుకుంటానంటే ఎలాగరా, మన సంఘం ఉంది, మనకు కట్టుబాటు ఉంది, మనది జీడిఎం సంఘం, నువ్వు బాప్తిస్మం తీసుకో, ఈస్టర్ తీసుకో కొని అని చెప్తున్నాను. మా బాబుకి ఇక్కడే బాప్తిస్మం ఇవ్వాలని నిశ్చయించుకుంటున్నాము. ఈ విధముగా బాప్తిస్మం అనేది ఎటువంటిది అంటే ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసం. మా పెదపాపకి ఇక్కడే ఇచ్చాం బాప్తిస్మం. కాబట్టి ఇంకొక ఇంటి కోడలైంది కాబట్టి కుటుంబ చందా ఇక్కడ ఇవ్వకూడదు, అక్కడ వాళ్ళు ఇచ్చుకుంటారు ఆ సంఘములో. బాప్తిస్మము తీసుకున్నవాడే వివాహము చేసుకోవాలి. అది బైబిల్ గ్రంథంలోనే ఉందన్నమాట. యేసు ప్రభువు వారు చెప్పారు, నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోండి అన్నాడు. అంటే అర్థమేంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే. యేసు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్నాడు, యోహాను శిష్యుడు బాప్తిస్మం తీసుకున్నారు, యేసు ప్రభు శిష్యుడు బాప్తిస్మం తీసుకున్నారు, పేతురు బాప్తిస్మం ఇచ్చాడు. కొన్ని వేల మందికి, 3000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు పెంతెకొస్తు యొక్క సభలో. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే బాప్తిస్మము తీసుకోవాలి. ఈ క్రొత్త సంవత్సరంలో ఒకవేళ నువ్వు తెలియక వివాహము చేసుకున్నావేమో, బాప్తిస్మం తీసుకుండా వివాహం చేసుకున్నావేమో, సంఘము కట్టుబడి కాదు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటను నీవు గైకొని నీవు వచ్చి బాప్తిస్మము తీసుకో. చక్కటి సదుపాయం ఏర్పరిచారు, చక్కటి నీళ్ళ ట్యాంక్ ఏర్పరిచారు. ఎక్కడికో నడిచి ఎండలో పడి ఎళ్ళక్కర్లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. వీడికి అర్థం అవట్లేదు. నికోదేమన్నా ఈ యొక్క అధికారికి అర్థం అవటం లేదు. కొంతమంది మనము ఏమంటారు అంటే బాప్తిస్మం అని అంటారు. హిందువులు ఏమంటారంటే దీని జపము అంటారు. జపము అంటే నీటిలో మునిగుట అని. రావులపాలెం దగ్గర మందపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు శని ఏకాదశి రోజుని మొత్తం ఆంధ్రదేశంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా శని త్రయోదశి రోజున, ఏకాదశి రోజున శని త్రయోదశి రావాలి. అలా వచ్చినప్పుడు అక్కడ శనీశ్వర ఆలయం ఉంటుంది. దానికి పట్టుకెళ్తే ఏం చేస్తారంటే చిన్న నూనె బాటిల్స్ ఒక 1/2 కేజీ 1/4 కేజీ సీసాల్లో పట్టుకుని వెళ్తారు. అక్కడ శివలింగం ఉంటుంది. ఆ శివలింగం నేను చూడడానికి అని వెళ్ళాను. దీని తొంత ఏంటని చూడడానికి వెళ్ళాను. తొంతని కుర్రాలతో వెళ్తే ఆ శివలింగం మీద నూనె పోసేస్తారు. నూనె వెళ్ళినోడు నూనె పోస్తాడు. పోస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అవ్వాలని, పిల్లలకి పెళ్ళి అవ్వాలని, వ్యాపారాలు బాగుండాలని, పొలం కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని ఏ ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శివలింగం మీద నూనె పోస్తారు. ఇంత ఉంటుంది. నూనె పోస్తే ఆ నూనె కొన్ని వందల దీపాలు అయిపోతుంది. ఈ నూనె కాలంలాగా వెళ్ళిపోతే మళ్ళీ అంతటిని పీపాల్లో డ్రమ్ముల్లో పట్టేసి మళ్ళీ స్వీట్ వేసేస్తారు. ఈలోగా మాతో పనిచేసే ఒక లెక్చరర్ మేడం వచ్చింది, సాయిలీల అని ఒక బ్రాహ్మలావిడ వచ్చింది. టిక్కు మంట వచ్చింది, పెద్ద హై హీల్స్ వేసుకుని. ఇప్పుడు ఆవిడ కాలంలో మునగాలి అని అంటే ఆవిడకి ఈ హై హీల్స్ జోళ్ళు, గొడుగు, మేకప్ ఎక్కడ పాడైపోతుందో అని ఆవిడ ఏం చేసింది, మోకాళ్ళు ముడుచుకుని ఫుల్గా కాలువలు వదులుతాడు ఆ రోజుని. ఎందుకంటే కాలువలో మునుగుతారని ఆ చేతితో నీళ్ళు ఇలా తీసుకుని ఇలాగే వేసుకుంది. అంటే అప్పుడు దాని అర్థం ఏంటి? ఆవిడ నీటిలో మునిగినట్టే.
ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? బాప్తిస్మం అనగానే ఏం చేస్తున్నారు? చిలకరింపు చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చిలకరింపు బాప్తిస్మమే కాదు. దాని గురించి వాదన బైబిల్లో లేదంటాడు ఒకడు, చిలకరింపని రాయలేదంటాడు. చిలకరింపని రాయడం కాదు, నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చాడు ఫిలిప్పు. ఎక్కడ ఇచ్చాడు అనంటే రథంలోకి వెళుతున్నప్పుడు, యెషయా గ్రంథము చదువుతున్నప్పుడు నీరు కనబడినందున ఫిలిప్పు సువార్తికుడు నపుంసకుడు అనేటువంటి వాడు మారు మనసు పొందితే బాప్తిస్మం ఇవ్వాల్సి వచ్చింది. నీరు కనబడిన చోటే బాప్తిస్మం తీసుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సంవత్సరంలో మీరందరూ కూడా నూతనమైనటువంటి శరీరం, నూతన మనస్సు, నూతన ఆత్మ మనలో కలగాలి అంటే మనం ఏమి చేయాలి అంటే మనము నీటి ద్వారా బాప్తిస్మము తీసుకోవాలి. పైగా ఏమని చెప్తున్నాడు యేసు ప్రభుల వారు? అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా యేసు ప్రభుల వారు ఆడంటున్నారు, ఏమయ్యా నీవు ఏంటి, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అంటున్నాడు. వాడు ఒక బోధకుడు, పైగాను ఒక సువార్తికుడు. ప్రతి వారము సబ్బాతు దినాన్ని యూదుల సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. కానీ వీడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించలేదు. చాలామంది ఏం చెప్తున్నారు అని అంటే బాప్తిస్మం పొందలేకోకుండా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు, సంఘంలో పెద్దరికాలు చేస్తూ ఉంటారు, సంఘంలో అనేకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్రలు వేస్తారు. కానీ మొట్టమొదటిగా వారు ఏం చేయాలి? బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటేనే సంఘ పెద్ద అంటారు. సంఘ పెద్దలు మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకోవాలి. తీసుకోకుండా సంఘ పెద్ద అయ్యాడంటే వెంటనే పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి బాప్తిస్మము తీసుకోవాలి. నేను సంఘ కార్యక్రమంలో పాల్గొంటూ సంఘంలో నడిపిస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకోలేదు. బాప్తిస్మం తీసుకోకపోతే పిట్టా వెంకటరత్నం గారు, ఎవరో రత్నరాజు గారు, మీ అబ్బాయి బాప్తిస్మం తీసుకోలేదు, వాక్యం చెప్పేస్తున్నాడు, సంఘం నడిపించేస్తున్నాడు, డాలు తీసుకుంటామని అంటే పెద్ద పెద్ద గొడవ ప్రతి వారం. ఈ జిల్లుల స్మృతి పాపం జిల్లులు ఎప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. పాపం వాళ్ళని బట్టే నేను అంతకాలం నేను జరిగించాను తప్ప ఈవాళ్ళంటే వాళ్ళ పిల్లలు పక్క వెళ్ళిపోయారు, అమ్మాయిని పిల్లోడికి ఇచ్చారని. జిల్లుళ్ళు అంటే మంచి మంచి పట్టున్నటువంటి కుటుంబాలు కాబట్టి అసలు ఎవరిని మాట్లాడించేవారు కాదు. కాబట్టి ఇటువంటి ఎందుకంటే సంఘం అంటే వాళ్ళే చక్కగా సంఘంలో ఏది చేయాలన్నా వెనక ఉండి నన్ను నడిపించి, అయ్యగారు మీరు చేయండి, అయ్యా మీరు చేయండి అని ఎంతో చక్కగా చెప్పేవారు. వాళ్ళ ఇళ్లలోనే తిరిగాను, వాళ్ళ ఇళ్లలో పెరిగాను. అక్కడ కూర్చుంటే అందరూ వందనాలు చెప్పేవారు. ఎక్కువగా నేను అక్కడే ఉండేవాడు. ఒకరి వంట ఒకరికి కనిపించేది. వాళ్ళు ఆయన ఎంత ఐకమత్యంగా ఉండేవారు. అప్పుడే అవడకాడు బిల్డింగ్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఐకమత్యం లేదు. అప్పుడు ఎంత ఐకమత్యంగా ఉండేవారు ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. అటువంటిటప్పుడు బొంతు ప్రకాశం గారిని తీసుకొచ్చి బాప్తిస్మం తీసుకున్నాను నేను. బొంతు ప్రకాశం గారిని తీసుకొచ్చి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయనకి చెరువులో నీళ్లు మోకాళ్ళ వరకు కూడా రాలేదు, నాకు గుండెల వరకు వచ్చిన నీళ్లు, ఆయనకు మోకాళ్ళు కూడా మునగలేదు. పాపం అలాగే ఆయన వెనక్క పడిపోయి ఆయన బాప్తిస్మం నాకు ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ బాప్తిస్మం తీసుకోండి, సంఘములో నిలబడండి, సంఘములో మీరు పేరు నమోదు చేసుకోండి. సంఘము నిండుగా ఉంటుంది, సంఘము పల్చబడకూడదు. సాతాను ఉంటే సంఘం పల్చబడిపోతుంది, ఆత్మ ఉంటే సంఘము పల్చబడదు. ఆత్మతో నడుచుకోండి, ఆత్మతో జీవించాలి. ఆత్మ మనలను నూతన పరుస్తుంది. పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని దయచేస్తుంది. ప్రభువుకు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని ఇస్తుంది. వాక్యం విను, ప్రార్థన చేయి, నువ్వు అలా మాట్లాడుకు, ఇలా మాట్లాడుకొని పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు నికోదేము గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నికోదేము బోధకుడే, నికోదేము సంఘ పెద్దే, నికోదేము పాస్టరే, కానీ బాప్తిస్మము తీసుకోలేదు, నీటి మూలముగా జన్మించలేదు.
ఆత్మ మూలంగా అసలే జన్మించలేదు. ముందు రక్షణ పొందు. రక్షణ దేనికి ముంగుర్తు అంటే బాప్తీసానికి ముంగుర్తు. ముందు రక్షణ కలగాలి. రక్షణ అంటే మారు మనస్సు కలగాలి. ఆ మారు మనస్సు నిన్ను బాప్తిస్మానికి నడిపిస్తుంది. ఎప్పుడైతే నీవు నీటి నుండి బాప్తిస్మం తీసుకుని పైకి లేస్తావో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను స్థిరపరుస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నిన్ను స్థిరపరిచినప్పుడు నీలో నూతన బలమును కలుగుతుంది. పరిశుద్ధాత్మ నీకు నూతన క్రియలను జరిగిస్తుంది. ఏది చేసినా జయమే తప్ప అపజయము ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఏది ఇందాక మా పాప నేను వస్తుంటే మరి మా పాప బాగా స్పీడ్గా నడిపేస్తుంది. బండి మీద కూర్చుంటా భయం వేస్తుంది. నాకు నడుపుతుంటే డాడీ బ్యాగ్ జారిపోతుంది డాడీ అన్నది. బ్యాగ్ కొంచెం సరి చేయడానికని బండి స్లో చేసింది. ఆ పక్క నుంచి స్ప్లెండర్ బండి మీద భయమని వచ్చేసి ఒకడు ఏం చేశాడంటే స్కిడ్ అయిపోయి బండి ఎలా తిరిగిపోయి పడిపోయాడు. అయ్యి బాబు ఏంటి అలా పడిపోయాడని మేము బండి ఆఫ్ చేసి, తప్పు మాది కాదు, వాడిదే తప్పు. మీరు స్లో చేశారండి అందుకే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అన్నాడు. ఇదేంటే మేము మా దారిలో మేము వెళ్తున్నాం, స్లోగానే వస్తున్నాం, నువ్వు అలాగా అత్త పక్కంతా రాకపోతే ఏంటి అన్నా. చూడు ఆడు ముందుకెళ్ళి పడకపోతే మమ్మల్ని గుద్దేదుడు ఆ వెనక నుంచి. ఎంత ఆడు స్పీడ్గా వచ్చేస్తున్నాడు, అంటే ఎక్కడో చూస్తున్నాడు, మనసు ఎక్కడో ఉంది, ముందు నడిపిస్తున్న మమ్మల్ని చూడకలేదు. గొప్ప చూసినట్టు మేము ఉన్నామేమో పక్కన నుంచి అలాగెళ్ళాడు. ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక డ్రర్రం తిరిగిపోయాడు, పడిపోయాడు, మోకాళ్ళంతా కొట్టుకుపోయాడు. ఆ విధంగా దేవుడు ఈరోజు మన ప్రాణాపాయం నుండి తప్పించాడు. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, అతడు నాకు ఇష్టడైన వల్ల నేను అతని తప్పించదును. అతడు నా నామమును ఘనపరిచిన కనుక నేను అతనికి తోడై ఉందును అని వాక్యమును సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారారా, యెహోవా తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అంటున్నాడు. యాక్సిడెంట్ల నుంచి మనం తప్పించేటువంటి దేవుడు, మరణ భయముల నుంచి, మరణపాయం నుంచి మనం తప్పించే దేవుడు. ఆదివారం నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు కదా, ప్రభు రోజున బలారాధన ఇస్తున్నావు కదా, సరే నీ సంగతి ఏంటో చూస్తానని సైతానుడు మా మీద జయము పొందాలని చూస్తే దేవుని దూతలు సైతాన్ని కింద పడవేశాయి. ప్రభునందు ప్రియమైన వల్ల అదే చెప్తున్నాను. మన చుట్టూ ఏమి ఆవరించి ఉన్నాయంటే దురాత్మలు ఆవరించి ఉన్నాయి, అపవాది క్రియలు ఆవరించి ఉన్నాయి. అందుకే ఆకాశమందు ఎలాగ ఉన్నాయంటే దురాత్మల సమూహములతో పోట్లాడాలి. ఆకాశమందున్న దురాత్మల సమూహములతో ఎలా పోట్లాడాలి అంటే ఈ భూమి మీద మనము ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధము వెళ్ళి నీ మీద తిరుగుతున్నటువంటి దురాత్మలన్నిటిని కూడా ఖండిస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అదే మనకు కాపుదల ఇస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఎంతగానో కాపాడి తన పరిశుద్ధమైన శిలువ రక్తమును మన మీద ప్రోక్షించి మన మీద చిలకరించి ప్రతి యాక్సిడెంట్ల నుండి, ప్రతి వ్యాధుల నుండి, ప్రతి మరణ భయముల నుండి, ప్రతి హాస్పిటల్స్ నుండి, ప్రతి వాహనాల నడుపుదల నుండి దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడును అని చెప్తున్నాడు. ఈరోజు నీవు నూతన సంవత్సరంలో నూతన స్వభావం కలిగించుకోవడానికి అక్కడ యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తం ఉంది. కాబట్టి ఆ రక్తమును నువ్వు తీసుకో, ఆయన శరీరమును తీసుకో. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎందుకంటే ఆయన రక్తము నీ బాసికముల మీద పూయబడి ఉన్నది. ఆయన రక్తము నీ బాసికముల మీద పూయబడి ఉన్నది. కాబట్టి యేసు రక్తము ఈ కార్యక్రమం ఎప్పుడు జరగాలంటే 31 రాత్రి జరగాలి. అది 12వ తారీఖు వరకు మనం ప్రోగ్రాంలు పెట్టేసుకుని ఇక నుంచి పిల్లలందరినీ పంపించేసి అప్పుడు మందులు అన్నీ కాల్చేస్తారు, అంత అయిపోతుంది, ఇంకా గొడవ లేదు. అప్పుడు మనం అందరం చర్చిలోకి వచ్చేసి 12 గంటల నుంచి బల్లారాధన పెట్టుకుని కొంచెంసేపు వాక్యం చెప్పుకుని మోకాళ్ళు ప్రార్థనలు పెట్టుకుంటే అది అసలైన నూతన సంవత్సరం. అది మనమే చేయగలం. పెద్ద పిల్లలు మరి పిల్లలు చేయలేరు కదా, పిల్లల్ని పంపించేద్దాం. పిల్లల్ని ఉంచకండి. నిద్ర వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇందులో బలవంతమేమీ లేదు. నలుగురున్నా, ఐదుగురున్నా, 10 మంది ఉన్నా ఉండాలని బలవంతమేమీ లేదు. నేను ఉంటే చాలు. పెద్దలు కూడా నలిగిపోయి ఉంటారు కాబట్టి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనము ఆ విధమైన పని చేద్దాము. అందువల్ల పెళ్ళైన వాళ్ళే కాదు, పెళ్ళి కానివాళ్ళు ఉండొచ్చు. ఒక పెళ్ళికి ప్రభువుని బల్లారాధనకి సంబంధం లేదు. నువ్వు రక్షించబడ్డావా, తీసుకో బల్లారాధనలో. నువ్వు రక్షించబడితే చాలు. రక్షించబడడానికి నీవు మారు మనస్సే నీకు నిదర్శనము. నీ మనస్సు దేవునికి తెలుసు. కాబట్టి దీనికి ఏ నియమం లేదు, ఏ నిబంధన లేదు, ఏ పాపము నీకు అడ్డు రాదు. పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఈ యొక్క మొదటి ఆదివారం రోజున మరి మనమందరం కూడా నికోదేములాగా ఉండకూడదు. నికోదేముతో యేసు ప్రభు చెప్పిన మాటలు నికోదేము పట్టలేదు, వినలేదు. ఏమి చేశాడు అంటే వాడు ముసుగు వేసుకుని వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ముసుగు వేసుకుని వెళ్ళిపోయాడు. చూసారా, నికోదేము రక్షించబడినట్లు ఎక్కడ కూడా వ్రాయబడలేదు. భూ సంబంధమైన విషయాలు చెబితే నమ్మేదిలేమో, ఆత్మ సంబంధమైన విషయాలు యేసయ్య బోధించాడు. ఈరోజు ప్రియ రక్షక, ప్రియ విశ్వాసి, ఈ మాటలు నీకు నచ్చనట్లయితే ఇంతవరకు పాత బ్రతుకు ఎలా ఉందో ఈ సంవత్సరంలో కూడా అలాగే ఉంటుంది. ఇక నుంచైనా నీవు దేవుని వాక్యము ప్రతిదినము చదువుకొని దేవుని మార్గంలో ఉన్నట్లయితే, దేవుని విశ్వసించినట్లయితే, దేవుని స్తుతించినట్లయితే, ప్రతి ఆదివారం చర్చికి వచ్చినట్లయితే నీవు రక్షించబడతావు. నీవు రక్షించబడి నీవు ప్రతి అపాయం నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన శిక్షించాడు. తన బిడ్డలను రక్షించేటువంటి దేవుడు మనకున్నాడు. మీరందరూ ప్రభు సభల ఆరాధనకి మీ మనసులో యేసయ్య గత సంవత్సరం అంతా కాచి కాపాడారు. ఈ సంవత్సరం కూడా కాచి కాపాడి ప్రతి నెల మా మందిరంలో ఆయన భరిస్తున్నారు. దాన్ని తీసుకోవడానికి నన్ను ఈ భూమి మీద మీ చిత్తమంతవరకు బ్రతికించాయా అని మనము ప్రార్థన మనసులో చేసుకుందాము. దేవుడి కొద్ది మాటలు ఇచ్చి ఆశీర్వదించుగాక. ఆమేన్.